ఏం సంగతి? అమ్మనవోలు విద్యాసాగర్ అమ్మర్పూర్ విద్యాసాగర్ నీ పేరు? నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా. రైట్. ఎందుకు మరి రైతులు మళ్ళా రోడ్ ఎక్క కాడికి వచ్చింది పాలన? ఏం లేదు సార్, కేసీఆర్ పాలన అన్నారు. కేసీఆర్ పాలన అంటే మంచి 30 సంవత్సరాలు ఉన్నోళ్ళు కేసీఆర్ పాలన మంచిగుందనంటే ఈ 30 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఏం చేసినంటే ఇందిరమ్మ పాలన అంటే అదెంత మంచిగుందో అనుకురు సార్ వీళ్ళు. నేను చూసిన సార్ ఇందిరమ్మ చనిపోకతలు కూడా చూసారు. నేను 63 సంవత్సరాలకు ఉంటా సార్. ఎప్పుడైనా ఈయన చంపుడు ఆయన చంపుడు దొంగలు ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండే సార్ ఎక్కువ. అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు, వాళ్ళు ఒక్కటి మాత్రం జర మంచిగా చేసిండు. మళ్ళీ తర్వాత మన కేసీఆర్ గారే మంచిగా చేసిండు సార్. అంతే సార్. మంచిగా చేస్తే ఎందుకు తీసుకుపోయాడు కూర్చోబెట్టారు? ఇప్పుడు కేసీఆర్ గారు నేను చెప్తాను సార్, కొంతమంది ఇక ఈ మాటలను నమ్మి ప్రజలు ఏం చేసినంటే ఇంకా మంచిగా చేస్తున్నాం చూద్దాం 10 సంవత్సరాల పరిపాలన చేసిందిగా సారు అన్నారు. కానీ సారు మీద ఏమాత్రం ప్రజలకు మాత్రం వ్యతిరేకం లేదు సార్. సరే ఎమ్మెల్యేలు ఇట్లా కొంచెం ఏదైనా చేసి మనం ఉండొచ్చు కానీ లేదు సార్. ఈ రేవంత్ రెడ్డి మా అటువంటి మామూలు కార్యకర్త నేను కూడా మాట్లాడతా సార్, నాకు జవాబు ఇవ్వలేడు సార్ ఆయన. అంతే. నేను మినిమం నేను మాట్లాడితే దావోస్ లో పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాటలు మాట్లాడతాడు, ట్రేడ్ సీక్రెట్ అంటాడు సార్. తెలుగులోనే మాట్లాడదాం. ఇప్పుడు ఒకటి సార్, మీరు ఉచితం అంటే బస్సు ఉచితం అని ఎందుకు పెట్టి సార్? ప్రతి మహిళకు అక్క చెల్లెలకు మీరు మంచిగా ఇస్తానన్నారు కదా సార్. ఇస్తానన్నప్పుడు మీరు ఏం చేయాలి? ప్రతి మొట్టమొదటి మహిళకు 250 గయ్యి మొట్టమొదటి నువ్వు ఇస్తే ఈ రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, అన్ని ఒట్టి లెక్కలేని మాటలు చెప్పి నువ్వు పెద్ద సీఎం అంటే నీ కుర్చీకి ఎంత విలువ ఉంటుంది సార్? మామూలు విలువ సార్ అది. ఇదే ఉమ్మడి నల్గొండల ఓ జానా రెడ్డి, ఓ వెంకట్ రెడ్డి, ఓ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకో రెడ్డి, ఆ పొడుగు రెడ్డి, పొట్టి రెడ్డి, మస్తు మంది రెడ్లు ఉంటారు. అంత వీళ్ళు అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో మా కోమరెడ్డి వెంకరెడ్డి వీళ్ళంతా మంచి వాళ్ళే ఉంటారు సార్. అసలు ఈ రేవంత్ రెడ్డికి ఎందుకు భయపడుతున్నారు నాకు ఎక్కడ అర్థమవుతలేదు సార్. పొడుగు రెడ్లు ఎందుకు భయపడతారు అంటున్నా? వెంకరెడ్డి సారు ఎందుకు భయపడుతుండో అసలు ఇక్కడ వెంకరెడ్డి సార్ చేయాలి సీఎం లెక్కకైతే పద్ధతిలో. ఇక మరి అన్ని మాయమాటలు చెప్పి ఇక వాళ్ళే దోసుకుంటారు, వాళ్ళే చేస్తారు సార్. ఈయనేమో కేసీఆర్ బయటికి రావాలని చెప్పేసి అన్న అంటాడు, తమ్ముడేమో కేసీఆర్ పాలనే బాగుందని చెప్పి తమ్ముడు అంటాడు. ఇది ఎక్కడ లెక్క అంటున్నా? కేసీఆర్ ఇక ఈడ మీటింగ్ పెడితే వచ్చాడు సార్ ఏడికి నగరకాలకు. వీళ్ళు అన్ని దొంగ మాటలు చెప్తారు, మీకు రైతు రామరామ చేస్తారు, అది ఏది ఇయ్యరు చేయరు. మీరు సరే మీకు ఎవరు మంచుకుంటే వాళ్ళకే వేసుకోమని చెప్పండి సార్. ఓట్లు మాత్రం కేసీఆర్ గారు చెప్పినప్పుడు జనానికి ఎందుకు అట్లా పోయారు? ఇది మా కర్మ మాకు ఇట్లా చుట్టుకుంది సార్. అది అంతే సార్, ఇది మా కర్మ మాకు చుట్టుకుంది. 4 ఏళ్ళు ఇట్లా మరి పరిస్థితి. ఇప్పుడు మన సార్ చెప్తుండగా కేటీఆర్ సార్, ఏమైనా ఉపాయం అంటే ఏం ఉపాయం ఉంటుంది సార్? ఇప్పుడు ఇక చేసేది ఏం ఉపాయం లేదు, అనుభవించవలసిందే సార్. చేసిన పాపం అనుభవించాల్సిందే అంటూ ఈ ఉపాయం అనే ముచ్చటే లేదు సార్. లేదు సార్. ఇప్పుడు మీ చాలా చూస్తున్నాం సార్, మేము రోజు చూస్తాం సార్.